వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు. తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్టే. వచ్చే 3 రోజుల్లో గజగజే. మరి ఏంటి అంటే తెలంగాణలో చలి తీవ్రత అనూహ్యంగా కూడా పెరిగింది. ప్రధానంగా అడవులు, ఏజెన్సీ ప్రాంతాల జిల్లాలు చలి గుప్పిటైతే చిక్కుకున్నాయి. మరి ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే చలి తీవ్రతకు భయపడుతున్నారు. ఇక ఈ ఏడాదిలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలలో కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ ముందున్నాయి. మరి ఇక తాజాగా కొమరంభీం, ఆసిఫాబాద్ లోని గిన్నెదరిలో అత్యల్పంగా కూడా 6.1 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైంది. హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత అయితే పెరిగింది. మరి గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలలోనూ చలి తీవ్రత అధికంగా కూడా ఉంది. షేర్లింగంపల్లిలో 8.4 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఇక రానున్న 3 నుంచి 4 రోజులు కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. అయితే సాధారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఉందని అయితే అన్నారు. మరి ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తెలంగాణ వ్యాప్తంగా 20 జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. కొమరంభీం, ఆసిఫాబాద్ లోని గిన్నెదరి ప్రాంతంలో 6.1 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టుగా కూడా చెప్పారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 6.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా జూరాసంగంలోని 6.4 డిగ్రీల సెల్సియస్, వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ లో 6.9 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో 7.6 డిగ్రీల సెల్సియస్, అలాగే కామారెడ్డి జిల్లా బీబీపేట్ లో 7.9 డిగ్రీల సెల్సియస్, మెదక్ జిల్లా వెల్తుర్తిలో 8.1 డిగ్రీల సెల్సియస్, సిద్దిపేట జిల్లాలో అక్బర్పేట్, భూంపల్లిలో 8.2 డిగ్రీల సెల్సియస్, నిర్మల్ జిల్లా పెంబిలో 8.3 డిగ్రీల సెల్సియస్, అలాగే కోటగిరిలో 8.4 డిగ్రీల సెల్సియస్, మహబూబ్ నగర్ జిల్లా గండీలో 8.6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో 8.7, నారాయణపేట జిల్లా కోస్గిలో 8.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే తెలిపారు. ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.